అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి. దీపావళి రోజున తొందరగా అయిపోయే ప్రసాదాలలో రవ్వ కేసరి. రవ్వ కేసరి ఎప్పుడు చేసినా పొడి పొడిగా రావాలన్నా, బయట పెట్టిన 2-3 రోజుల వరకు చెడిపోకుండా ఉండాలన్నా టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి నెయ్యి వేయకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. రవ్వ వేయించేటప్పుడు మాడకుండా ఈవెన్గా కుక్ అవ్వాలంటే తిప్పుతూ వేయించుకోవాలి. అప్పుడే రవ్వ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా తిప్పుతూ వేయించుకునేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది, కానీ రవ్వ మాడదు, ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు రవ్వని లో ఫ్లేమ్లో వేయించడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. సేమ్ కప్పుతో 1 కప్పు చక్కెర కూడా వేస్తున్నాను. స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత నీళ్లలో చక్కెర బాగా కరగనివ్వాలి. ఇలా చక్కెర కరుగుతూ ఉన్నప్పుడే ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు రోజ్ వాటర్ 1 స్పూన్ లేదా కేసరి వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ వేసేసి బాగా కలిపేసేయాలి. రవ్వ కేసరి ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో కలుపుతూ ఉండాలి. ఇలా చేసినప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ పోసిన తర్వాత కలిపామంటే తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఆ కేసరి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. కేసరి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చాలా మంది కేసరిలో ఫుడ్ కలర్ వేస్తూ ఉంటారు. ఫుడ్ కలర్ వేయకపోవడమే మంచిది, హెల్త్ కంతా మంచిది కాదు. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసి ప్యాన్ లో ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి. మనం రవ్వ వేయించేటప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ నెయ్యి వేయలేదు కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది. కాగిన నెయ్యిలో సన్నగా కట్ చేసుకున్న కాజు, అలానే ఒక 10-15 ఎండు ద్రాక్ష, దంచుకున్న యాలకులు 2 వేసేసి బాగా వేగనివ్వాలి. కాజు నూనెలో వేయించేటప్పుడు ఎర్రగా అవ్వాలి, అలానే ఎండు ద్రాక్ష సైజు పెద్దది కావాలి. అప్పుడు దింపేసుకొని ఇందాక చేసుకున్న రవ్వ కేసరిలో కలిపేసేయాలి. నెయ్యి తక్కువ, అలానే పాలు కూడా వేయకుండా చేశాం కాబట్టి బయట పెట్టిన ఒక 2-3 రోజుల వరకు నిలువ ఉంటుంది, అస్సలు చెడిపోదు. తక్కువ నెయ్యి తక్కువ చక్కెర వేస్ట్ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.